వారెవ్వా! ఒక్కడే గాని 1000 మంది చేసినంత పోరాటం చేస్తున్నాడు. బండి మీద పోతుంటే పెట్రోల్ ఒడిసి బండి ఆగిందట. అంతకుముందు పెట్రోల్ కోసం బంకుకు పోతే నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చినాయట. అందుకే నడి రోడ్డు మీద ఆగిపోయిన బండిని చౌరస్తాల వండబెట్టి దాని పక్కకే కూస్తున్నాడు. ఇవాళ నాకు పెట్రోల్ లేదు, రేపు నీకు లేకుండా అవుతుంది, దా వచ్చి నాతో పాటు కొట్లాడు అన్నట్టు పబ్లిక్ ను పిలుస్తున్నాడు. మా పైసలు పెట్టి మా బండ్లే పెట్రోల్ కొని పోసుకునే ఛాన్స్ లేకుండా చేసిన సర్కార్లు డౌన్ డౌన్ అంటున్నాడు. ఎండాకాలం పూట పెట్రోల్ లేని బండిని ఎంత దూరం అని నెట్టుకుంటా పోతాడు చెప్పుండ్రి. ఒకవేళ నెట్టుకుంటా పోయినా పెట్రోల్ సరిపోను దొరుకుతుందనే గ్యారంటీ లేదు. ఇక ఏం చేయాలరో దేవుడా అన్నట్టు బండిని నడి రోడ్డు మీద వండబెట్టిండు. ఏయ్ బాబు, ఇంత రచ్చ చేసేది అవసరం లేదు, పెట్రోల్ ఎంత కావాలంటే అంత దొరుకుతున్నది, నువ్వు లేవు అని పోలీస్ అనే వరకు అన్నకు ఎట్లొచ్చిందో చూడుండ్రి కోపం. ఎందుకంటే సమస్య అందరికండి. ఒకటి పెట్రోల్ బంకులు ఎందుకు బంద్ చేస్తున్నారు, అది రేట్ ఎక్కువ తక్కువ మీకు తెలవాలి. ఎందుకు పెట్రోల్ బంకులు బంద్ చేసి మళ్ళీ సామాన్య ప్రజలకు ఎందుకు సహాయం చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు సహాయం చేస్తున్నారు సామాన్య ప్రజలు? మీకు అర్థమవుతుంది. ఇక్కడ మోసపోయేది మనమే, వాళ్ళు కాదు. పెట్రోల్ కి 2 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు లీటర్ కు, మనం కాదు. మన డబ్బులు మన ప్రభుత్వం, మనకెందుకు? చలోతి ఎట్లా తీస్తావో తీ బండిని, పెట్రోల్ అయిపోయిన బండిని ఎట్లా స్టార్ట్ చేస్తావో చెయ్యి అని పరశురామునికి కోపం వచ్చినట్టు ఒక్కసారి గద్దోలేసిండు. అట్లనే వరకు పాపం పోలీస్ ఆయనకు ఏ ఆలోచన రానట్టయింది కావచ్చు, పక్కకు పోయిండు. ఆగమయ్యేది మనమే, మనం కట్టే పన్నులతోని సర్కార్ నడుస్తున్నది, అది మనకు సేవ చేయాలి. మీరు మాట్లాడరా? ఇది నా ఒక్కనికే వచ్చిన తిప్పల్నా? ఆలోచించుండ్రి. మీరు కూడా పెట్రోల్ లేక మీ బండ్లు నడుమిట్లనే ఆగిపోతే అదే రోడ్డు మీద బండిని వండబెట్టి నా తీరుగా చెయ్యుండ్రు అన్నట్టు చెప్పిండు. మరి అన్న తీరుగా రాష్ట్రంలో అందరు చేస్తే సర్కారే సతమతం అవుతుంది కావచ్చు కదా. దెబ్బకే పెట్రోల్ బంకులల్లో నో స్టాక్ బోర్డులు తీసేస్తారు కావచ్చు. అందుకే ఈ వీడియో చూసిన వాళ్ళు షెబ్బాష్ అన్న అని షేరింగ్లు చేస్తారు. ఈ అన్నకున్న ధైర్యంలా మనకి ఏ కొద్దిగా ఉన్న పబ్లిక్ బంకుల కాడ లైన్లు కట్టకపోదురు కావచ్చు అన్నట్టు లైకులు చేస్తున్నారట. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా. జనగామ జిల్లా పాలకుర్తి చౌరస్తాలో జరిగింది. అన్న నీ గుండె ధైర్యానికి సెల్యూట్, నీ దెబ్బతోని సర్కార్కు సురుకు దాకుడు ఖాయం కావచ్చు అని మెచ్చుకుంటారట. పెట్రోల్ దొరకక తిప్పల పడుతున్న జనాలు కూడా.